I will declare a national emergency at our southern border. అమెరికా వెళ్ళి స్థిరపడాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అందుకే అనేక దేశాల ప్రజలు అక్కడికి వెళ్ళి జీవిస్తూ ఉంటారు. వారికి అమెరికా పౌరసత్వం లభించకపోయినా అక్కడ వారికి పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అమెరికా పౌరసత్వం లభించేది. కానీ ఇప్పుడు అందుకు సంబంధించిన ఆర్డర్స్పై సైన్ చేసి ఆ పద్ధతిని రద్దు చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 150 సంవత్సరాల నుండి అమల్లో ఉన్నటువంటి జన్మతః పౌరసత్వాన్ని 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చి అమెరికాలో జన్మించే ప్రతి ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని చెప్పింది. టూరిస్టు స్టూడెంట్ వీసాలపై వచ్చే వారికి అక్కడ పిల్లలు పుట్టినా ఈ పద్ధతి వర్తించేది. కానీ దీన్ని ట్రంప్ రద్దు చేసేశాడు. అమెరికా ప్రపంచంలోనే ఓ సంపన్నమైనటువంటి దేశం. ఆ దేశంలో చదువుకోవడానికి, ఆ దేశంలో ఉద్యోగం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల వారు ఆసక్తి చూపుతుంటారు. అక్కడికి వెళ్ళడం ఒక ప్రెస్టేజ్గా భావిస్తారు. అలాగే జీవితంలో ఒక్కసారైనా అమెరికా వెళ్ళాలని ఒక టూర్ లాగా వెళ్ళి అక్కడి అందాలు, ప్రత్యేకతలు ఆస్వాదించాలని భావించేవారు ఉంటారు. కొందరికి జీవిత ఆశయంగా కూడా అమెరికా సందర్శనం ఉంటుంది. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెళ్ళాలంటే ముందుగా దేశ అనుమతి తీసుకోవాలి. దానిని వీసా అని పిలుస్తారు. మన భారతదేశంలో అయితే అమెరికాలో స్థిరపడిన వారికి, అమెరికాలో జాబ్ చేసే వారికి వెతికి మరి అమ్మాయిలను పెళ్లి సంబంధాలు పంపిస్తూ ఉంటారు. మన ఇండియన్స్ అమెరికా వెళ్ళడానికి పిచ్చిగా కలలు కంటూ ఉంటారు. ఈవెన్ అక్కడి వీసా పొందడానికి వీసా బాలాజీ మందిర్, వీసా ఇచ్చే బజరంగ్ బలి మందిర్, వీసా హనుమాన్జీ మందిర్, ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ మందిరాలకు వెళ్ళి వస్తే వీసా సులభంగా వస్తుందనేది వారి నమ్మకం. చాలామంది అమెరికా వీసా తగలడానికి బాబాల దగ్గరికి, జ్యోతిషుల దగ్గరికి, స్వాముల దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు. ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి అమెరికా వెళ్ళడం ఎంత పిచ్చిగా కలలు కంటారు. చాలామంది భారతీయులు వారి కుటుంబంలో ఒక్కరైనా అమెరికా వెళ్ళాలని, అక్కడ సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. మరి అలాంటి కలలను డొనాల్డ్ ట్రంప్ ఫుల్ స్టాప్ వేయనున్నాడా? అసలు ఏం జరుగుతుంది? అయితే జనవరి 20 సోమవారం డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే ట్రంప్ చర్యలు అనూహ్యంగా ఉంటాయి. అంటే ఏదైనా అంశంపై ట్రంప్ వైఖరిని ముందుగా అంచనా వేయలేం. అందుకే ఆయన్ని ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అంటారు. మొన్న ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసి సంచలనం సృష్టించాడు. ప్యారిస్ ఒప్పందంతో పాటు WHO నుంచి తప్పుకోవడం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, అంతేకాదు క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి కూడా క్షమాభిక్ష పెట్టడం. ఇప్పుడు చాలా మందిలో భయం కలిగిస్తున్న విషయం ఏంటంటే ఇమిగ్రెంట్స్ ని వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతా వచ్చే పౌరసత్వం రద్దు వంటివి ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, కార్యనిర్వాహక ఉత్తర్వులో వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతా వచ్చే పౌరసత్వ బర్త్ రైట్ సిటిజన్షిప్ ని రద్దు చేయడం ఒకటి. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేసిన విషయం ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలను కూడా భయాందోళనకు గురి చేస్తుంది. అమెరికా వెళ్ళి స్థిరపడాలని చాలా మంది కలలు కంటారు. అందుకే అనేక దేశాల ప్రజలు అక్కడికి వెళ్ళి జీవిస్తుంటారు. వారికి అమెరికా పౌరసత్వం లభించకపోయినా అక్కడ వారికి పిల్లలు పుడితే ఆ చిన్నారులకు అమెరికా పౌరసత్వం లభించేది. కానీ ఇప్పుడు అందుకు సంబంధించిన ఆర్డర్స్ పై సైన్ చేసి ఆ పద్ధతిని రద్దు చేశాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం యుఎస్కు వలస వచ్చిన వారికి అక్కడే పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. కానీ ట్రంప్ దీన్ని రద్దు చేస్తూ అక్రమ వలసదారులకు తమ గడ్డపై పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని చెప్పేశాడు. అమెరికా ఫస్ట్ అనే నినాదం కింద స్వదేశీయులకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే 150 ఏళ్లుగా అమల్లో ఉన్న ఈ జన్మతః పౌరసత్వాన్ని 1868లో 14వ రాజ్యాంగ సవరణ కింద ఈ విధానాన్ని అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చి అమెరికాలో జన్మించే ప్రతి ఒక్కరికి జన్మతః పౌరసత్వం లభిస్తుందని చెప్పింది. టూరిస్టు స్టూడెంట్ వీసాలపై వచ్చే వారికి అక్కడ పిల్లలు పుట్టినా ఈ పద్ధతి వర్తించేది. కానీ దీన్ని రద్దు చేసి వలసదారులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం తల్లిదండ్రులు ఏ ఒక్కరికైనా అమెరికా పౌరసత్వం ఉంటేనే వారి పిల్లలకు కూడా యుఎస్ సిటిజన్షిప్ లభిస్తుంది. లేదా తల్లిదండ్రులు ఎవరైనా ఒకరు అమెరికాలో ఉంటున్నట్లు చట్ట
చట్టబద్ధమైన శాశ్వత నివాస హక్కును పొంది ఉండాలి. ఇది కూడా లేకుంటే పేరెంట్స్లో ఒకరు అమెరికా మిలిటరీలో సభ్యుడైనా అయి ఉండాలి. వీటిలో ఒక్క హక్కు కూడా లేకపోతే వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. ఈ ఆర్డర్ జారీ అయిన తేదీ నుంచి 30 రోజుల తర్వాత ఈ గైడ్లైన్స్ అమలు చేస్తామని ఫెడరల్ ప్రభుత్వం రివీల్ చేసింది. అంటే ఫిబ్రవరి 20 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. అయితే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సైన్ చేస్తూ కొన్ని కారణాలు చెప్పాడు. ఫెన్సింగ్ దాటి సొరంగాలు తవ్వుకొని ఇంకా సముద్ర మార్గం లేదా టూరిస్ట్ వీసాతో అమెరికాకు వచ్చి అమెరికాలో స్థిరపడిపోయిన వారిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. వీళ్ళకి లీగల్ స్టేటస్ ఉండదు కాబట్టి వీళ్ళు పిల్లల్ని కని ఆటోమేటిక్గా అమెరికా పౌరసత్వం పొందడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని వెనక్కి పంపించాలి అనుకున్నప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి మేము వాళ్ళని వెనక్కి తీసుకువెళ్ళాం, వాళ్ళని కేర్ చేయడానికి మేము ఇక్కడ ఉండిపోవాలి అని అంటారు. ఈ విధంగా అమెరికాలో పుట్టిన పిల్లలు తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి సిటిజన్షిప్ ని స్పాన్సర్ చేయవచ్చు. అలా స్పాన్సర్ చేసినట్లయితే కొన్ని నెలల తర్వాత గ్రీన్ కార్డు వచ్చేస్తుంది, తర్వాత అమెరికన్ సిటిజన్ అయిపోవచ్చు. కాబట్టి ఈ విధంగా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు, తాత్కాలిక వీసాపై వచ్చిన వాళ్ళు పిల్లల్ని కంటే 18 ఏళ్ల తర్వాత వాళ్ళకి గ్రీన్ కార్డ్ లేదా సిటిజన్షిప్ అనేది వస్తుంది. కాబట్టి ఈ విధమైన పద్ధతి సరైనది కాదు అని, అందుకే జన్మతః పౌరసత్వాన్ని నిషేధిస్తున్నట్టు ట్రంప్ చెప్పడం జరిగింది. ట్రంప్ చేసిన ఈ విధానం అమల్లోకి రావాలంటే అమెరికా రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణ సెనెట్ హౌస్లో 2/3 వంతు మెజార్టీ రావాలి. అమెరికాలోని 3/4 వంతు రాష్ట్రాలు కూడా దీనికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. గతంలో చూస్తే అమెరికా సుప్రీంకోర్టు జన్మతా వచ్చే అమెరికా పౌరసత్వ హక్కుకు మద్దతు పలికింది. ప్రస్తుతం ఈ విధానాన్ని డెమోక్రటిక్ పార్టీ వ్యతిరేకించింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, ఆరిజోనా, ఇల్లినాయిస్, ఒరెగాన్ రాష్ట్రాలు సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్ట నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ సియాటిల్ ఫెడరల్ కోర్టులు తీర్పు ఇచ్చింది. ఈ పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌర సంఘాలు కోర్టులో పలు దావాలు వేశాయి. దీనిపై గురువారం ఓవల్ ఆఫీస్లో ట్రంప్ స్పందిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులపై తన కార్యవర్గం అప్పీల్ చేస్తుందని ట్రంప్ చెప్పాడు. అయితే ఈ విషయం ఇప్పుడు అమెరికాలో ఉంటున్న భారతీయ కపుల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ట్రంప్ అమలు చేయబోతున్న ఈ విధానాలకి ఫిబ్రవరి 20 వరకు టైం ఉండడంతో గర్భిణులకు నెలలు నిండక మునిపే సిజేరియన్ విధానంలో పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నారు. డెలివరీ కోసం ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారు. అమెరికాలోని ప్రసూతి ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్లకు గత కొన్ని రోజులుగా భారతీయ కపుల్స్ నుంచి ముందస్తు డెలివరీ, ప్రీ డెలివరీ అభ్యర్థనలు ఎక్కువైపోయాయి. 8వ నెల, 9వ నెల గర్భిణీలు సి సెక్షన్, సిజేరియన్ కోసం తొందరపడుతున్నారు. అంతేకాదు 7వ నెల గర్భిణి అయిన ఒక భారతీయ మహిళ కూడా పౌరసత్వం లభించదన్న భయంతో ముందస్తు ప్రసవం కోసం సిజేరియన్ ఆపరేషన్ చేయాలని డాక్టర్ని సంప్రదించింది. వాస్తవానికి ఆమె మార్చి నెలలో ప్రసవించాల్సి ఉంది. ఈ డెడ్ లైన్ ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఉంది. కాబట్టి తర్వాత కాన్పు జరిగితే పుట్టే శిశువుకు అమెరికా పౌరసత్వం లభించదన్న భయం ఇప్పుడు వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుందన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ విధంగా మార్చి నెలలో డెలివరీ కావాల్సిన ఆ మహిళ మరియు ఆమె భర్త 8 ఏళ్లుగా H1B వీసాపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డుల కోసం 6 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా పౌరసత్వ విధానం మారిపోయింది. వాళ్ళు ఇప్పుడు భయం లేకుండా ఉండాలంటే ముందస్తు డెలివరీకి వెళ్ళడం ఒక్కటే మార్గమని అనుకుంటున్నారు. ఈ విధంగా ట్రంప్ ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పాడో దానిని అమలు పరిచి అందరినీ షాక్కి గురిచేస్తున్నాడు. అయితే H1B వీసాదారులైన భారతీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద రిలీఫ్ అనౌన్స్ చేశాడు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం H1B వీసాలు నిలిపివేయడవు అమెరికాకు ప్రతిభ కావాలి, మాకు ఇంజనీర్ల అవసరమని ట్రంప్ అన్నాడు. H1B పై జరుగుతున్న చర్చ గురించి ట్రంప్ని ప్రశ్నించినప్పుడు నేను అనుకూల ప్రతికూల వాదనలతో ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం అమెరికాకు అవసరమైన ప్రతిభను ఈ వీసా ప్రోగ్రాం ద్వారా మాత్రమే కనుక్కోవచ్చు కాబట్టి ఈ వీసాలు నిలిపివేయం అని చెప్పాడు. ఇంకా వివిధ ప్రముఖ లీడర్లు ప్రపంచంలోని వివిధ దేశాల నుండి టాలెంట్ తెచ్చుకోవడం వల్లే అమెరికా నేడు ఈ స్థాయిలో ఉంది అని H1Bకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. అమెరికాలో ఈ హై స్కిల్ వీసా పొందుతున్న వారిలో భారతీయులు మొదటి స్థానంలో ఉన్నారు. 2024లో జారీ చేసిన మొత్తం 2,80,000 H1Bలో భారతీయులు దాదాపు 2 లక్షల వీసాలు పొందారు. H1B వీసా అనేది యునైటెడ్
యునైటెడ్ స్టేట్స్లోని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే H1B వీసా. పర్టికులర్గా స్కిల్స్ కలిగిన వారికి వీటిని ఇస్తారు. అమెరికాలోని 90వ దశకంలో టెక్నాలజీ ఆధారిత సంస్థలు విపరీతంగా ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఆ టైంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. టెక్నాలజీ, పరిశోధన, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్సెస్ అవసరం ఏర్పడింది. అప్పుడు అమెరికాలో వీరికి ఎంతో కొరత ఉండటంతో నైపుణ్యం కలిగిన విదేశీయులను తాత్కాలిక కాలానికి నియమించుకునేందుకు ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా 1990లో H1B వీసాలకు ప్రారంభించారు. జార్జ్ H.W. బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఇమిగ్రేషన్ యాక్ట్ 1990 అమల్లోకి వచ్చింది. ఈ ఇమిగ్రేషన్, నాన్ ఇమిగ్రేషన్ అంటే అమెరికా జారీ చేసే వీసాలు ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఇమిగ్రేషన్, 2 నాన్ ఇమిగ్రేషన్. అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఈ ఇమిగ్రేషన్ వీసాలు ఇస్తారు. దీనికి కొన్ని అర్హతలు ఉండాలి. అమెరికాలో తాత్కాలికంగా కొంతకాలం ఉండేందుకు ఉద్దేశించినవి నాన్ ఇమిగ్రేషన్ వీసాలు. కాబట్టి ఈ H1B వీసా నాన్ ఇమిగ్రేషన్ పరిధిలోకి వస్తుంది. అమెరికా ప్రతి ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే H1B వీసాలను జారీ చేస్తుంది. ఇవి 3 విభాగాలుగా ఉంటాయి. H1B వీసాలకు డిమాండ్ బాగా ఉంటుంది. కోటాకు మించి దరఖాస్తులు వస్తే లాటరీ విధానంతో వీసాలు కేటాయిస్తారు. కంప్యూటర్ ర్యాండమ్గా వీటిని ఎంపిక చేస్తుంది. H1B వీసా ఉద్యోగుల కోసం సంస్థలు దరఖాస్తు చేస్తాయి. అలాగే మరికొన్ని సంస్థలు స్పాన్సర్ చేస్తుంటాయి. అయితే మొత్తానికి ట్రంప్ విషయంలో భారతీయులు ఆందోళన చెందుతుంది. ఇమ్మిగ్రేషన్ విషయంలో ఇది డాలర్ డ్రీమ్ ఇండియన్స్ ని కలవర పెడుతుంది. అమెరికాలో లక్షల సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు. ఇందులో తెలుగువారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. భారత్తో సహా ఆసియా దేశాల నుంచి వచ్చేవారు అధిక జీతాలు పొందే ఉద్యోగాలు పొందుతున్నారు. కింది స్థాయి ఉద్యోగాలను మెక్సికన్, లాటిన్ అమెరికా, ఆఫ్రికన్ దేశాల వారు పొందుతున్నారని అమెరికా సమాజం భావిస్తుంది. దీంతో స్థానిక అమెరికన్స్ నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి స్థానిక అమెరికన్లలో ఈ అంశంపై ఉన్న అసహనం కారణంగానే ట్రంప్ విజయం సాధించాడు అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు ట్రంప్ గతంలో కూడా H1B వీసాల విషయంలో కొత్త ఆంక్షలు తీసుకొచ్చి కఠినతరం చేశాడు. అమెరికా వికాసానికి ఈ వీసాలు ఒక ముప్పుగా మారిపోయాయని చెప్పాడు. అయితే ఇప్పుడు H1 మరియు F1 వీసాలపై అమెరికాలో ఉన్న లీగల్ వీసాలపై ఉన్న వారికి ఏదైనా సమస్య వస్తుందా అంటే ఏ సమస్య రాదు అని చెప్తున్నారు. కానీ బైడెన్ ఉన్నప్పుడు H1B వీసా ప్రాసెస్ కొంచెం సులభతరం అయ్యేది. ఇప్పుడు H1B వీసాపై ఉన్న వారికి అధికంగా లీగల్ ఇబ్బందులు, అదనంగా డాక్యుమెంటేషన్ లేదా డీల్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ విధంగా ట్రంప్ ఆర్డర్స్ మేరకు అమెరికా వ్యాప్తంగా 538 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారని ట్రంప్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ చెప్పడం జరిగింది. ఇంకా 370 మందిని నిర్బంధించినట్లు తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మైనర్లపై లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇంకా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారులను తరలిస్తున్నారు. దీనిని అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ గా చెప్తున్నారు. అమెరికాలో 1,10,00,000 అక్రమ వలసదారులు ఉన్నారని ట్రంప్ అంటున్నాడు. ప్రస్తుతం వాళ్ళందరినీ బార్డర్స్ దాటించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. అంతేకాదు అమెరికాలో ప్రస్తుతం సుమారు 18,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారని అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. అక్రమ వలసదారులపై అమెరికా చర్యలకు భారత విదేశాంగ శాఖ రెస్పాండ్ అయి అక్రమ వలసలకు మేము కూడా వ్యతిరేకమని చెప్పింది. అయితే వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్స్ లేకుండా భారతీయులు అమెరికా లేదా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకొస్తాం. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. న్యాయపరమైనటువంటి వలసలకే భారత్ మద్దతు ఇస్తుంది. అదే సమయంలో అక్రమ రవాణా, అక్రమ వలసలకు తీవ్రంగా వ్యతిరేకిస్తామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే F1 వీసాపై అమెరికా వెళ్ళిన తెలుగు స్టూడెంట్స్ పై కూడా ట్రంప్ ఎఫెక్ట్ పడింది. ఇప్పటి వరకు అమెరికా నుంచి ఎంతో కొంత ఇండియాలోని ఇళ్లకు డబ్బులు పంపించిన స్టూడెంట్స్ ఇప్పుడు ఇంటి నుంచి ఎంతో కొంత పంపించండి అని వేడుకునేంత వరకు వచ్చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రూల్స్ కఠినంగా అమలు చేయటమే కాదు, ఇల్లీగల్ గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వటంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి కూడా గందరగోళంలో పడిపోయింది. తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి
కోసం F1 వీసాపై వెళ్లే వారిలో 90% మంది ఇటు చదువుకుంటూ అటు అన్అఫీషియల్గా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేస్తున్నారు. ఒకవేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే డిగ్రీ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది. పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా కేవలం చదువుకుంటూనే ఉండాలంటే ప్రతి నెల ఇళ్ల నుంచి ₹1,00,000 వరకు అమెరికాకు పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం $1,000 లేకుండా అక్కడ బతకడం చాలా కష్టమైనటువంటి విషయం. 2023లో అమెరికా 3,30,000 మంది F1 వీసాలు ఇస్తే అందులో 1,80,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్ళారు. ఈ F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. స్టూడెంట్స్ అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు ఇచ్చే వీసా మాత్రమే. కాలేజీ క్యాంపస్ల అనుమతితో వారానికి 20 గంటలు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు. అది కూడా క్యాంపస్ పరిధిలో మాత్రమే. ఇప్పుడు ఈ రూల్ ఖచ్చితంగా అమలు చేస్తుండటంతో విద్యార్థులకు సమస్య వచ్చింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దేశమైనా ఆ దేశ ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. ఆ దేశ ప్రజలు మేలు కోసమే పనిచేస్తుంది. బహుశా ఇది ఆ దేశ ప్రజలకు మేలు జరుగుతుందని ట్రంప్ అనుకుంటున్నాడేమో. మన దేశం కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నిషేధించిన విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశంలోని రోహింగ్యాలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం ఇది అస్సలు జరగదని స్పష్టం చేసింది. వారికి ఇండియాలో స్థిరపడే హక్కు లేదని చెప్పింది. సుప్రీంకోర్టు ఇండియాలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. రోహింగ్యాల అక్రమ వలసలు భారత్కు అంతర్గత భద్రతా దృష్ట్యా ఆందోళన కలిగిస్తుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే భద్రతా దృష్ట్యా అమెరికా ఇలా చేసే తప్పేంటని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా అమెరికా వెళ్లే ముందు అన్ని పూర్తిగా తెలుసుకుని వెళ్ళండి. బ్రోకర్లు మరియు ఏజెంట్లు చాలామంది ఉంటారు, వారిని నమ్మకండి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు భారత ప్రభుత్వము భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు చేయాల్సినటువంటి పని ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది మేధో సంపన్నం కలిగినటువంటి మన భారతీయులు అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఆ దేశాన్ని అభివృద్ధి పరచడానికి తమ మేధస్సుని ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశం తక్షణం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఎంతో మేధో సంపన్నం కలిగినటువంటి మన యువత మన భారతదేశంలో ఉన్నారు. వీరు మన దేశానికి చాలా పెద్ద అసెట్స్ కాబట్టి వీరిని గుర్తించి మనం ఇక్కడ మన భారతదేశంలోనే వీరి సేవలను తీసుకోవాలంటే అలాంటి పరిశ్రమలు, అలాంటి కంపెనీలు, అలాంటి టెక్నాలజీ ఇక్కడ అవసరం. కాబట్టి ఆ విషయాలపై దృష్టి సారించినట్లయితే మన భారత మేధో సంపన్నం మన దేశానికి ఉపయోగపడినట్లయితే మన భారతదేశానికి ఖచ్చితంగా ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప అభివృద్ధి చెందినటువంటి దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దవచ్చు. ఎప్పుడైనా కాస్త బుద్ధి తెచ్చుకొని మతోన్మాదంతో వ్యవహరించకుండా, మతాల మధ్య చిచ్చు పెట్టకుండా, మత రాజకీయాలు చేయకుండా మన దేశాన్ని అభివృద్ధి పరిచినట్లయితే, మన దేశాన్ని పురోభివృద్ధి వైపునకు నడిపించినట్లయితే ఇంతమంది భారతీయులు ఈ దేశాన్ని బహుశా వదిలి వెళ్ళేవారు కాదేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది మన దేశం యొక్క అభివృద్ధి. ఇక్కడ మన యువతకు ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆ విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎల్లప్పుడూ దేశ శ్రేయస్సుని కోరుకుంటూ ఈ దేశంలో ఉన్న అన్ని మతాలను గౌరవిస్తూ అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి మన దేశాన్ని అభివృద్ధి వైపునకు నడిపించాలని అనునిత్యం కోరుకునేటటువంటి మీ సోదరుడు నేను బ్రదర్ సిరాజ్. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.